హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ఈ చైత్ర వీణ 8వ భాగము. రచన సిరివెన్నెల గారు. ఇక కథలోకి వెళితే, హాస్పిటల్లో అమ్మా నాన్నలను బెడ్ మీద ఉన్నవారిని దూరాన్నించి చూసిన చైత్ర బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి దగ్గరికి వెళ్ళబోయింది. అక్కడ స్టాఫ్ ఆపేశారు. చైత్ర, మీ అమ్మా నాన్నలకు ఏమీ కాదు, కాకపోతే రికవరీ కావటానికి కొంచెం టైం పడుతుంది అంతే అని ఓదార్చి చైత్రను తన తల్లిదండ్రులు శ్రీరామ్, సుగుణలు హాస్పిటల్లో ఎక్కడ ఉన్నారో ఫోన్ చేసి వారి దగ్గరికి వెళ్ళి చైత్రను పరిచయం చేశాడు. ఆమెను వారితో పాటు తన ఇంటికి వెళ్ళమని చెప్పి శిశిర్ డాక్టర్లతో మాట్లాడి వస్తానని హాస్పిటల్లోకి వెళ్ళాడు. చైత్రకు వారితో వెళ్ళేది ఇష్టం లేకపోయినా తాను ఉండే ఏరియా నుండి హాస్పిటల్ చాలా దూరం. మరలా ఒక్కితే ఏ టైం అంటే ఆ టైంలో రావటం పోవటం కష్టం కాబట్టి ఇక తప్పదన్నట్టు వారి వెంట వెళ్ళింది. ప్రసాద్ రావు, లలితలు తమకు ముందే తెలుసునని, వారిద్దరూ ఫ్రెండ్స్ అని, వారింటికి తాము వెళ్ళిన విషయం కూడా చైత్రకు తెలియనివద్దని శిశిర్, శ్రీరామ్, సుగుణ, నానమ్మ, జానకమ్మలను ముందే రిక్వెస్ట్ చేసుకుని ఉండటంతో వారు చైత్రతో, వారి కుటుంబంతో ఇప్పుడే పరిచయం జరిగినట్లు మాట్లాడుతూ ఉన్నారు. చైత్ర వారికి చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా శిశిర్ నానమ్మకు మరీ నచ్చేసింది. ఎంతో నమ్రతగా అందంగా ఉన్న ఆ అమ్మాయిని చూస్తుంటే ఆమెకు చాలా బాగా నచ్చింది. ఈ అమ్మాయితో కనుక శిశిర్కు పెళ్లి జరిగితే ఈడు జోడు చాలా బాగుంటుంది అనుకుని చైత్రను చాలా ఇంట్రెస్టింగ్గా చూడసాగింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఉండే పరిస్థితుల్లో శిశిర్తో ఆ విషయం మాట్లాడటం అంత మంచిది కాదు అనుకుంది. అవసరానికి ఇంటికి వస్తే అలా మాట్లాడారు అనుకుంటారు అనుకుని కాముగా ఉండిపోయింది. ప్రసాద్ రావు, లలితలు కొంచెం రికవర్ అయ్యారు. డిశ్చార్జికి ఎంత లేదన్నా ఓ 10 రోజులైనా పడుతుంది. ఈలోపు చైత్రకు వారి ఇంట్లో ఉండక తప్పలేదు. చైత్రకు అమ్మా నాన్నలను ఆ పొజిషన్లో చూస్తుంటే దుఃఖం పొంగుకుని వస్తుంది. అయినా ఏడవటం లేదు. తనకు ఇంత గుండె నిబ్బరం ఎలా వచ్చిందో అయినా అని చైత్రకు ఆశ్చర్యంగా ఉంది. శిశిర్ చైత్రను రోజు ఉదయం హాస్పిటల్కు తీసుకుని వెళ్ళటం, మరలా సాయంత్రం హాస్పిటల్ నుండి తీసుకుని రావటం అలవాటు అయింది. శిశిర్ రేష్మి వాళ్ళ అన్నయ్యగానే పరిచయం అనుకుంటూ ఉంది చైత్ర. చైత్ర అమ్మా నాన్నలు కూడా శిశిర్ కోరిక మేరకు శ్రీరామ్కు తనకు మధ్య ఉండే అనుబంధం చైత్రకు తెలియనియలేదు. శిశిర్ తన వ్యక్తిత్వంతో చైత్రకు దగ్గర అవ్వాలనుకుంటున్నాడు. శిశిర్ అంటే ఉండే కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అంతా ఇష్టంగానే మారిపోయింది. చైత్రకు శిశిర్ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. అలా చైత్ర శిశిర్ కుటుంబంలోని వారితో మాట్లాడుతూ వారితో కలిసి ఉండటం వల్ల వారందరితో తెలియకుండా అనుబంధం పెనవేసుకుంది. ఒకరోజు నిండు పౌర్ణమి. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక శిశిర్ మిద్దె మీదకి వెళ్ళిపోయాడు. శిశిర్ ఎక్కడా కానరాలేదు అని వెతుకుతూ ఉంది చైత్ర. ఇంతలో ఎక్కడి నుండో వేణుగానం వినిపిస్తూ ఉంది. చైత్ర శిశిర్ను వెతుక్కుంటూ మిద్దెపైకి వెళ్ళింది. అక్కడ దృశ్యం చూసి చైత్ర ఆశ్చర్యపోయింది. నిండు పున్నమి వెన్నెల పిండారబోసినట్టుంది. ఆ సమయంలో శిశిర్ అలా వేణువు ఊదుతూ ఉంటే చైత్రకు చాలా నచ్చేశాడు. ఆ రోజు రేష్మి వాళ్ళ ఇంట్లో వేణువుదిన వెన్న దొంగ ఇతడేనా అని అనుకుంది. మరోసారి ఆ వెన్నెల రాత్రిని గుర్తు తెచ్చుకుంది. ఈరోజు కూడా పున్నమి వెన్నెల మత్తుమందు జల్లి మాయ చేస్తున్నట్లుగా ఉంది. వేణుగానం ఆలపిస్తూ శిశిర్ వింటూ చైత్ర అలా మైమర్చి ఎంతసేపు ఉన్నారో తెలియలేదు. అలా కొంత సమయం గడిచాక శిశిర్ ఫ్లూట్ వాయించడం ఆపేసరికే చైత్ర డాబా మీద ఒక మూల పెట్టగూడను ఆనుకుని శిశిర్నే చూస్తూ ఉంది. అలా ఏదో స్వప్నలోకంలో ఉన్నట్టున్న చైత్రని చూడగానే శిశిర్ ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూశాడు. చైత్ర, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అని అడిగాడు. చాలాసేపు అయింది. మీరు అలా వేణుగానం మొదలుపెట్టగానే వచ్చాను. అయినా ఇంత అద్భుతంగా ఎలా నేర్చుకున్నారు అంది చైత్ర. చైత్ర తనంతట తాను శిశిర్తో అవసరానికి కాకుండా మాట్లాడటం ఇదే మొదటిసారి. ఏదో చిన్నప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. అదే తర్వాత హాబీగా మారింది అన్నాడు. తర్వాత కొద్దిసేపు ఇరువురు మౌనంగానే ఉండిపోయారు.
మబ్బులతో సయ్యాటలాడుతున్న చందమామ సిరివెన్నెలను కురిపిస్తూ వీరిని చూస్తూ నవ్వుకుంటున్నట్టున్నాడు. ఇద్దరూ చందమామనే చూస్తున్నారు. చైత్రకు సంగీత్ రోజు చందమామను చూడండి, అక్కడ అందరి కళ్ళు కలుసుకుంటాయి అనే శిశిర్ మాటలు గుర్తొస్తున్నాయి. అందుకే చందమామను దీక్షగా చూస్తూ ఉంది. శిశిర్ కూడా చందమామని చూస్తూ ఉన్నాడు. ఓ పక్క చందమామని, మరో పక్క చైత్రను మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు. ఆ సిరివెన్నెల వారిని మనసులను మంత్రించినట్టుగా దగ్గరగా చేస్తూ ఉంది. అలా ఎంతసేపున్నా తనివి తీరనట్టు ఉండిపోయారు. చైత్ర తేరుకుని కిందికి వెళ్దాము అంది. ఇద్దరూ కిందికి వచ్చాక అందరూ వీరి కోసమే భోజనాలు చేయకుండా ఎదురు చూస్తున్నట్లుగా అర్థమయ్యింది. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో కొంచెం ఫీల్ అయ్యింది. వారు అదేమీ పట్టించుకోకుండా, చైత్ర స్నానం చేసి వచ్చేయండి, భోజనాలు చేసేద్దాం అన్నారు వారు ఆప్యాయంగా. అరగంటలో ఇద్దరు ఫ్రెష్ అప్ అయి వచ్చి భోజనాల దగ్గర కూర్చున్నారు. అలా డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని అందరూ భోజనాలు చేస్తుంటే చైత్రకు ఎవరో కొత్త వారింట్లో ఉన్నామన్న ఫీలింగ్ లేదు. చైత్ర వారి ఇంటిలో మనిషిలా బాగా కలిసిపోయింది. కలిసిపోయినట్లు ఉన్న చైత్ర మనసు ఏమిటో శిశిర్కు తెలియటం లేదు. ఈ చైత్ర మనసు ఒక పెద్ద ఫజిల్ లాగా అనిపిస్తూ ఉంది. చైత్రకు కూడా శిశిర్ అంటే తెలియకుండా అభిమానం, ఒక మంచి అభిప్రాయం కలిగాయి. ముఖ్యంగా తన తల్లిదండ్రుల గురించి అతను తీసుకుంటున్న శ్రద్ధ చాలా నచ్చింది. శిశిర్ అంటే చైత్రకు బాగా అభిమానం కలిగినా అతని మనసేమిటో తెలియదు. అందులో తనకు చోటు ఉందో లేదో తెలియదు కదా అని ఆలోచిస్తూ ఉంది. శిశిర్ అంటే అభిమానం ఉన్నా దానిని తన స్వాభిమానం చాటున దాచేస్తూ ఉంది చైత్ర. పెళ్ళే వద్దన్న చైత్ర ఇప్పుడు ఇలా శిశిర్ను అభిమానిస్తుంది అంటే అమ్మా నాన్నలు ఏమనుకుంటారో అని ఏదో తెలియని సంకోచం. కానీ వాళ్ళు చైత్ర అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారని చైత్రకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు చైత్రను శిశిర్ అంటే ఇష్టమా అని అడగలేరు. ఎందుకంటే శిశిర్ను ఇంకా వారు చైత్రకు తన స్నేహితుని కొడుకుగా పరిచయం చేయనేలేదు కదా అని వారు అనుకుంటున్నారు. అలాగే చైత్ర కూడా శిశిర్ అంటే తనకు ఇష్టమని చెప్పలేదు. ఆ ఇరువురు ఎంత విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారో కదా. చైత్ర అమ్మా నాన్నలు డిశ్చార్జ్ అయ్యే వరకు ఓ 15 రోజులు అలా వారి ఇంట్లోనే ఉండిపోయింది. ప్రసాదరావు, లలితలు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక కొద్ది రోజులు తమ ఇంటిలో ఉండమని అడుగుతారు శ్రీరామ్, సుగుణ. ఎలాగూ వారి ఇంటికి అనే బయలుదేరారు కాబట్టి వారి ఇంట్లో కూడా ఓ 4 రోజులు ఉండి తర్వాత వెళ్దామని అనుకున్నారు. కానీ ఎడమకాలు చాలా చాలా సన్నగా ఫ్రాక్చర్ కావటంతో కట్టేసి ఉన్నారు. మేము ఇలా ఎలా వచ్చేది అన్నా, కానీ వినకుండా వారిని ఇంటికి తీసుకుని వచ్చేశారు. అందులో లలిత కొంచెం నీరసంగా ఉండి ఎక్కువ భయపడిపోయింది. ఇలా అందరిలో ఉంటే కొంత త్వరగా కోలుకుంటుంది. వీక్లీ వన్స్ చెకప్లు కూడా ఉండటంతో శ్రీరామ్ వాళ్ళ ఇంటిలో ఉండటానికి ఒప్పుకున్నారు. చైత్ర కూడా శిశిర్కు కొంచెం దగ్గరవుతుంది కదా అని శ్రీరామ్ చెప్పాక ఇక అస్సలు ఆలోచించలేదు.